a very important thing for us to do. క్రీస్తు న్యాయపీఠము అనేది విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైన సంగతి. Think about this. దాని గురించి ఆలోచన చేయండి. We can only see very few things about it. మనం కేవలం కొన్ని సంగతులే అందులో చూసాం. Look forward to that day and order your present. ఆ దినము కొరకై ఎదురు చూస్తూ ప్రస్తుతం నీ క్రైస్తవ జీవితాన్ని క్రమపరుచుకోండి. Be faithful. నమ్మకంగా ఉండండి. As children, as husbands, as wives, as assembly members, as elders, deacons. పిల్లలుగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా, సంఘస్థులుగా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా నమ్మకంగా ఉండండి. In the areas which God has given us responsibilities, fulfill that. దేవుడు ఏ ఏ విషయాల్లో మీకు బాధ్యతలు ఇచ్చాడో ఆ బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చండి. You may be given the duty of preaching or teaching or singing or exhorting others, whatever it be faithful. బహుశా ఆయన ఇచ్చిన పని ఏదైనా కావచ్చు. ఒకవేళ సంఘములో బోధించే పని, ఉపదేశించే పని, పాటలు పాడే పని, అది ఏదైనా కానీ దానిలో నమ్మకంగా ఉండండి. Be faithful unto the end. అంతము వరకు నమ్మకంగా ఉండండి. This is what the Lord desires from us. అదే ప్రభు మనల్ని ఆశిస్తూ. And when there are errors in our life, bring it to the Lord and find solution for it. మన జీవితంలో లోపాలు ఉన్నప్పుడు అది ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రభు దగ్గర పరిష్కారాన్ని పొందుదాం. Don't hide. దయచేసి దాన్ని అన్యతా భావించొద్దు. Don't hide our sin. మన పాపాలు దాచిపెట్టొద్దు. Bring it to the Lord. ప్రభు దగ్గరికి తీసుకుని. As I mentioned, what we reveal here, what we sort out here, it will not be revealed there. నేను ప్రస్తావించినట్లుగా ఏ సమస్య అయితే ప్రభు సన్నిధికి మనం బహిర్గతం చేస్తామో అది ఆ తీర్పు దగ్గర కనపడదు. So dear brothers and sisters, prepare to meet your Lord. కాబట్టి మీ సహోదరి సహోదరులారా, మీ దేవుడైన యెహోవాని కలుసుకోవడానికి సిద్ధపడండి. I also need that instruction. నాకు కూడా ఆ ఉపమానం అవసరం. I'm not excluding myself. నన్ను నేను ఇక్కడ లెక్కలో నుంచి తీసేయడం లేదు. I'm including me also in that. నాతో పాటు కలుపుకొని మాట చెప్తున్నాను. Each one of you who are born again, think about it seriously. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ దీని గురించి తీవ్రంగా ఆలోచన చేయండి. Let us prepare to meet our Lord in the air. మన ప్రభువుని ఆకాశ మండలంలో కలుసుకోవడానికి సిద్ధపడదాం. May the Lord bless these words to us. ప్రభు ఈ మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించును గాక.